ధ్యానంలో ఉన్న రకరకాల పద్ధతులపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. మరి ఈ పద్ధతులు మన మనసును ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. చూడండి, ధ్యానమంటే అన్నీ ఒకేలా ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంప్రదాయం ఒక్కో దారిని చూపిస్తుంది. కొన్ని మీ దృష్టిని ఒకే చోట పెట్టమంటే, మరికొన్ని మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై పూర్తి అవగాహన పెంచుకోమంటాయి. ఓకే, మొదటి విషయమేంటంటే ఏకాగ్రతకు ఎరుకకు మధ్య ఉన్న తేడా. ఇప్పుడు హిందూ మతంలో యోగా లేదా జూడో క్రిస్టియన్ పద్ధతుల్లో ప్రార్థన, ఇవన్నీ ఎక్కువగా ఏకాగ్రత మీదే దృష్టి పెడతాయి. అంటే మనసును ఒక కొవ్వొత్తిలాంటి వస్తువుపై లేదా ఒకే ఆలోచనపై నిలిపి ప్రశాంతతను పొందడమనమాట. కాని బౌద్ధ సంప్రదాయాలు దీన్ని భిన్నంగా చూస్తాయి. వాళ్లకు ఏకాగ్రత అనేది కేవలం ఒక మెట్టు మాత్రమే. అసలు లక్ష్యం పూర్తి ఎరుకను సాధించడం. ఇక రెండోది బౌద్ధంలోనే ఉన్న కఠినమైన ఇంకా సున్నితమైన మార్గాలు. ఉదాహరణకు జెన్ అనేది చాలా కఠినమైన పద్ధతి. ఇక్కడ మనసును బలవంతంగా ఎరుకలోకి నెట్టేస్తారు, కొన్నిసార్లు అస్సలు పరిష్కరించలేని చిక్కు ప్రశ్నలతో. అలాగే తాంత్రిక బౌద్ధం అహాన్ని పూర్తిగా తుడిచిపెట్టడంపై దృష్టి పెడుతుంది. ఇందులో సాధకుడు తనును తాను ఒక దేవతగా ఊహించుకుని అహమనేది కేవలం ఒక భ్రమ అని తెలుసుకుంటాడు. ఇవి రెండూ చాలా తీవ్రమైన పద్ధతులుగా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా విపశ్యన. ఇది అన్నింటికన్నా పురాతన బౌద్ధ ధ్యాన పద్ధతి అంటారు. స్వయంగా బుద్ధుడు బోధించింది. ఇది సున్నితమైన మార్గం, కానీ చాలా శక్తివంతమైనది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని నిశితంగా గమనిస్తూ నెమ్మదిగా మన ఎరుకను పెంచుకోవడమే దీని లక్ష్యం. మనం చాలాసార్లు అసలు మనం శ్రద్ధ పెట్టట్లేదన్న విషయాన్నే పట్టించుకోం కదండి. ఆ సమస్యకు ఇది ఒక రకంగా పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి అన్ని ధ్యాన పద్ధతుల లక్ష్యం మానసిక ప్రశాంతతే అయినా, వాటి మధ్య ఉన్న అసలు తేడా మీ దృష్టిని కేంద్రీకరించడమా లేక మీ ఎరుకను విస్తరించడమా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.